అవి కొడితే బుర్రగుంజు కూడా ఉంటుంది అనుకుంటా. తేగలు వచ్చినాయి మీకు చెప్పాను కదా అంతకుముందు. టైట్గా ఉంది, టైట్గా ఉంది లాగా. మరి అదే తేగ ఉన్నట్టుంది. అబ్బో మేము పండించుకున్న తేగలు తినిపోతున్నాం మేము ఈ సంవత్సరం. ఓకే, ఇంకా వీటికి రాలేదు అంటే మరి బుర్రగుంజు కొడితే వస్తాయి అనుకుంటా. కొట్టి చూడాలి ఇప్పుడు. ఇంకో వీటికి ఈ టెంకల్ని కొడితే లోపల బుర్రగుంజు ఉంటుందేమో చూడాలి. లాగమ్మా లాగ. ఇదిగోండి కొయ్య కూర, ఇది కూడా లాగేసేమో. ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ ఆకంతా చక్కగా పప్పులో వేస్తాను. పప్పు చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఆకంతా గిల్లేసి ఇది ఒకటి క్లీన్ చేసి పెట్టుకోవాలి. అయినా పైకి వచ్చి ఎన్ని రోజులు అవుతుందో నేను అవుతే. మాధు కూడా పాపం ఒంట్లో బాగోక ఈ మొక్కలను అది సరి చేయలేదా. కొన్ని అయితే పాడైపోయినాయి. ఈ బొబ్బాస్ చెట్టు అవి చూడండి ఎలా ఉన్నాయో. సరే ఇప్పుడైతే అన్నీ సరి చేసేస్తుంది. చూసారా ఫస్ట్ టైం పండించుకున్న తేగలు. ఇవి కూడా ఏమీ బలం లేవండి బాబు. ఈ గుల్లగుల్ ఎండబెట్టాలా? వీటిని కాదు కండతోనే వస్తుంది. మరి ఇలా గుల్లగుల్లగా వచ్చింది, సరిగ్గా రాలేదు. లే ఉంటుంది కానీ కండ అయితే పూడుకోలేదు నాకు తెలిసి. ఇది అవ్వలేదు పూర్తిగా కదా ఫ్రెండ్స్. మీరు చెప్పండి, ఇది గుల్లగుల్లగా ఉన్నాయి. మరి ఇందులో బుర్రగుంజు ఉంటుందా లేదా ఈ టెంకల్లో ఒకటి చూడాలి. ఇంకా వద్దు, ఇంకా రావు అంతే. చాలా రోజులు అయిపోయింది. పాటికి వచ్చేయాలి అసలు ఇవన్నీ కూడా.